ఈరోజు మన ఈ వీడియోలో ఎప్పుడు చేసే బీరకాయ కూర కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. చపాతీలోకి, రోటీలోకి మాత్రమే కాదండి, అన్నంలోకి కూడా చాలా రుచిగా ఉంటుంది. చాలా బాగా కలిసిపోతుంది. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాము. దానికోసం ఇక్కడ నేను పావు కిలో దాకా కట్ చేసిన బీరకాయని తీసుకున్నాను. బీరకాయ పైన ఉన్న పీల్ అంతా తీసేసి ఈ విధంగా చిన్నగా కట్ చేసి తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పావు టీ స్పూన్ మినప్పప్పు, పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర, అలాగే కొద్దిగా కరివేపాకును వీటన్నిటిని ఒకసారి బాగా కలపండి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్నగా కట్ చేసి వేస్తున్నాను. ఈ ఉల్లిపాయ అంతా కూడా బాగా ఫ్రై అయిపోవాలి. 80% దాకా ఫ్రై అయిపోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ టమోటాని చిన్నగా ముక్కలు కట్ చేసి వేయండి. ఈ టమోటా కూడా బాగా మగ్గిపోయేలాగా కలుపుతూ ఫ్రై చేసుకోండి. టమోటా మెత్తగా మగ్గిపోవాలి. ఇప్పుడు ఫ్రెష్‌గా రుబ్బి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ వేసి ఇదంతా కూడా పచ్చివాసన పోయేలాగా ఒక 1 మినిట్ పాటు బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు వేసి అంతా కూడా ఒకసారి బాగా కలిపి మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసి వీటన్నిటిని కూడా ఒకసారి బాగా కలపండి. ఇలా ఒక నిమిషం పాటు బాగా కలిపిన తర్వాత ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ ఒక టీ స్పూన్ వేసి బాగా కలిపి మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ ఒక 5 మినిట్స్ పాటు బాగా మగ్గనివ్వండి. ఈ విధంగా బీరకాయ అంతా సాఫ్ట్గా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ఎండు కొబ్బరి పొడి, పావు టీ స్పూన్ గరం మసాలా పొడి ఇవన్నీ వేసి ఇవన్నీ కూడా ఒక 1 మినిట్ పాటు బాగా కలపండి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా వాటర్ వేసి ఒక 1 మినిట్ పాటు బాగా ఉడకనిచ్చి ఇందులోకి ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర చల్లుకొని అంతా కలిపేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ కూర అనేది రెడీ అయిపోయిందండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళు అందరూ కూడా చాలా ఇష్టపడి తింటారు. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ ఫీడ్బ్యాక్ని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.